ఒక అడవిలో తెలివైన కోడి, ఆకలితో ఉన్న కుక్క. ఈ కథ చివర మీకొక గొప్ప నీతి తెలుస్తుంది. పిల్లలు, పెద్దలు, చివరి వరకు వినండి. ఒకసారి ఒక అడవిలో చిన్న కోడి ఒంటరిగా గింజలు వెతుక్కుంటూ తిరుగుతోంది. అదే అడవిలో చాలా రోజులుగా ఆహారం దొరకక ఆకలితో ఉన్న ఒక కుక్క తిరుగుతోంది. అడవిలో కుక్క కంటికి ఆ చిన్న కోడి కనిపించింది. ఈ రోజు నా ఆకలి తీరినట్టే. నెమ్మదిగా కోడి దగ్గరకొచ్చాడు. ఓ కోడి, భయపడకు. నేను నీ స్నేహితుణ్ణి. నిన్ను కాపాడతాను. ఏమిటి కోడి, భయపడ్డావా? అవును, కానీ అయ్యా కుక్కగారు, నన్ను తినే ముందు ఒక చిన్న పని చేయాలి. ఏం పని? ఏమిటిరా కోడి, ఆ గంట ఏంటి? నా మెడలో ఉన్న గంట మోగితే అడవిదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అలాగా? మరి ఒక్కసారి మోగించి చూపించవా? కుక్కకు విషయం అర్థం కాలేదు. కాని ఆకలి ఎక్కువగా ఉండడంతో అంగీకరించాడు. కొక్కరొక్కో, అదిగో కుక్క, కోడి కూసింది, వెళ్ళి చూద్దాం. రైతులు కరాల్తో వస్తారు. అదేంటి, ఈ అడవిలో కుక్క? కుక్క భయంతో తోక ముడుచుకుని అడవిలోకి పరుగెత్తాడు. కోడి మాత్రం చెట్టు మీదికి ఎగిరి సురక్షితంగా నిలిచింది. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.